హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రాంక్ చేయబోతున్నాం. ఎవడేని పుష్పం అవుతాడో చూద్దాం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవ్వడు దొరకట్లేడేంటి? దొరికిండు. అన్నా ఎక్కడికి? ఇక్కడ సృజన కాలకి తమ్ముడు. 2 వదిలేస్తా. అంత డబ్బులుంటే ఆటోలో వెళ్తాను కదా తమ్ముడు. ఫ్రీగా అన్నా. ఎక్కండి. ఫ్రీ అనగానే బాగా ఎక్కారే. నువ్వు గ్రేట్ తమ్ముడు. నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా దేశం బాగుంది. లెట్స్ స్టార్ట్. అసలు నేను ఎక్కడికి తీసుకెళ్తున్నా నీకు తెలుసా? సృజన కాలనీకే కదా తమ్ముడు. కాదు మరి షకిల్లా కాలనీకా? పద అక్కడ మస్తుంటది. హాస్పిటల్ తీసుకెళ్తున్నా. హాస్పిటల్ కా? ఎందుకు? హెల్త్ బాగాలేదా? ఫీవర్ వచ్చిందా? అందుకే తమ్ముడు పొద్దున నైట్ అంతా డ్రైవింగ్ చేయకూడదు, ఇలాగే ఉంటది. హాస్పిటల్ తీసుకెళ్లి నిన్ను చంపి నీ పార్ట్స్ అన్ని అమ్మేస్తా. వదిలేయని కాలు పట్టుకుంటా. నీ కళ్ళు, నీ పళ్ళు, నీ ఒళ్ళు, నీ గుండె, నీ కిడ్నీ అన్ని అమ్మేస్తా. అన్నా అన్న వద్దన్న ప్లీజ్ అన్న. కాల్ నువ్వెంత గింజుకున్నా వదలనరా. వద్దన్న ప్లీజ్ అన్న, వదిలేసి అన్న ప్లీజ్ అన్న. భయపడుతున్నట్టున్నాడు. కాలు పట్టుకుంటా అన్న. ఒంటరి అన్న ప్లీజ్ అన్న, వదిలే అన్న ప్లీజ్ అన్న. అన్న నన్ను కానీ వదిలేస్తే నా పేరు మీద ఉన్న 50 ఎకరాల తోట నీకే రాసిస్తానన్నా. ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నిజంగానా? నిజంగానా. నా పేరు మీద ఉన్న ఇల్లు కూడా రాసిచ్చేస్తానన్నా. 10 తులాల బంగారం కూడా ఇచ్చేస్తానన్నా. నిజంగానా? డబ్బులు ముఖ్యం. నిజంగానా? నిజంగానా. అడ్రస్ చెప్పు. స్ట్రైట్ వెళ్ళండి. లెఫ్ట్ తీసుకోండి, మళ్ళీ లెఫ్ట్, స్ట్రైట్. ఇక్కడ ఆపడన్నా. ఇదేంటి ఇలా ఉంది? ఎక్కడ తీసుకొచ్చాడు? ఈడేడి? ఆస్తన్నావు. ఇస్తా అన్నా. ఆస్తన్నావు. చెప్పానుగా ఇస్తా అని. అన్నా ఎక్కడ తీసుకొచ్చావు అన్నా? అన్నా ఎక్కడ తీసుకొచ్చావు అన్నా? నువ్వు ఇందాక కళ్ళు తీసుకుంటా, గుండె తీసుకుంటా, కిడ్నీ తీసుకుంటా అని చెప్పావు కదా. నేనేదో ప్రాంక్ చేస్తుండే అన్నా. ఆ ప్రాంక్ ని నిజం చేసేది నేనే. భలే దొరికావురా. నీలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను.